ఈ బిఎండి అనేది ఇట్స్ ఎ టూల్ టు మెజర్ ద బోన్ డెన్సిటీ, బోన్ మినరల్ డెన్సిటీ. ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి చేసే పరీక్షను ఏమంటారంటే బిఎండి అంటారు. దీనికి యూజువల్గా డెక్సా స్కాన్ అని వాడతాం అనమాట. ఆ డెక్సా స్కాన్ చేసిన తర్వాత దాంట్లో టీ స్కోర్, జెడ్ స్కోర్ అని రెండు ఉంటాయి. ఆ టీ స్కోర్ -2.5 కంటే తక్కువగా ఉంటే సివియర్ ఆస్టియోపోరోసిస్ అని, అంతకన్నా కొంచెం ఎక్కువగా ఉంటే ఆస్టియోపీనియా అని అట్లా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని చేసేటప్పుడు రెండు రకాలుగా చెక్ చేస్తూ ఉంటాం. అంటే ఆ ఏజ్ వాళ్ళతోటి పోలిస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, 25 ఏళ్ల వాళ్ళతోటి పోలిస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, దాన్ని టీ స్కోర్, జెడ్ స్కోర్ అంటాం. ఇట్లా చేయడం ద్వారా మనకేమవుతుందంటే బోన్ ఎంత బలహీనంగా ఉంది. ఎందుకు మనం తెలుసుకోవాలంటే యూజువల్గా మెటఫైషియల్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి. రిస్ట్ జాయింట్ కానీ, తుంటి జాయింట్ కానీ, స్పైన్ కానీ, ఇక్కడ నుంచి కాల్షియం తొందరగా లూజ్ అయిపోతుంటుంది. అందుకనే వయసు మళ్ళిన వాళ్ళల్లో స్పైన్ ఫ్రాక్చర్స్ కానీ, రిస్ట్ జాయింట్ ఫ్రాక్చర్స్ కానీ, హిప్ ఫ్రాక్చర్స్ కానీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. దాన్ని కానీ ముందే మనం పసికట్టుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం తీసేసుకుంటే ఏమవుతుందంటే భవిష్యత్తులో జరగబోయే ఫ్రాక్చర్స్ నుంచి కానీ, ఒక డిజబిలిటీని కానీ, ఫ్రాక్చర్ అంటే డిజబిలిటీయే కదా, మంచంలో పడుకొని ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ అయింది, ఎట్లయింది, ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద పేషెంట్ అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఆల్సో. అందుకని ఈ చిన్న పరీక్ష చేసుకుంటే ఏమైపోతుందంటే ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వివిధ రకాలుగా ఉంటుంది. అది తీసుకుంటే బిఎండి చాలా బాగుంటుంది, పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు.